ఇదిగో ఇప్పుడు మనం చూడబోయేది వోల్ట్ ఈవీకి వాళ్ళు కొత్తగా డిజైన్ చేసిన రన్నర్ ప్రో. ఈ రన్నర్ ప్రో మోడల్లో ఉన్న ఫీచర్స్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఈ న్యూ మోడల్లో మనకు ఒక ఇగ్నిషన్ కీ అనేది ఉంటుంది. ఈ ఇగ్నిషన్ కీ ఆన్ చేసుకునేసి పవర్ బటన్ ప్రెస్ చేస్తే మనకి డిస్ప్లే అనేది ఆన్ అవుతుంది. ఈ డిస్ప్లేలో మనకి బ్యాటరీ పర్సంటేజ్ అండ్ స్పీడ్ ఇండికేట్ చేస్తుంది. సో ఈ డిస్ప్లేలో మనకి చాలా ఆప్షన్స్ అనేది ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ మనం స్పీడ్ ఎంత వెళ్తున్నామో అది చూసుకోవచ్చు, బ్యాటరీ పర్సంటేజ్ ఎంత ఉందో అది కూడా చూసుకోవచ్చు, ఇక్కడ పెడల్ అసిస్ట్ మోడ్ ఏ మోడ్లో ఉందనేసి చూసుకోవచ్చు, ఓడిఓ అంటే ఓవరాల్ డిస్టెన్స్ ఎంత కవర్ చేసామో చూసుకోవచ్చు. అండ్ ఈ పవర్ బటన్ని ప్రెస్ చేస్తే మనకి యావరేజ్ స్పీడ్ ఎంత వచ్చిందో అది చూసుకోవచ్చు. అండ్ పవర్ బటన్ని ఇంకోసారి ప్రెస్ చేస్తే మనం మ్యాక్సిమం ఎంత స్పీడ్ వెళ్తున్నామో అది చూసుకోవచ్చు. అండ్ ఇంకోసారి ప్రెస్ చేస్తే టైం, మనం డిస్ప్లే ఆన్ చేసి ఎంతసేపు పడింది అనేసి టైం అన్నది దీంట్లో మనకి చూపిస్తుంది. అండ్ ట్రిప్ మోడ్, మనం ప్రతిసారి ఒక ట్రిప్ వెళ్ళేటప్పుడు మనం ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసామో ఆ డిస్టెన్స్ని క్యాల్కులేట్ చేయడానికి ఈ ట్రిప్ మోడ్ అనేది యూజ్ చేస్తున్నాం. ఈ మోడల్లో మనకి 4 మోడ్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఫస్ట్ మోడ్ వచ్చి థ్రోటల్ మోడ్. ఈ థ్రోటల్ మోడ్ అన్నది ఇక్కడ మనకు ప్లస్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ప్లస్ అనే ఆప్షన్ ప్రెస్ చేసి మనకి డిస్ప్లేలో 1 అనేసి చూపిస్తుంది. ఈ 1 అని చూపించినప్పుడు మనకి థ్రోటల్ మోడ్ అనేది యాక్టివేట్ అవుతుంది. లైట్గా థ్రోటల్ ఇస్తే మనకి వీల్ అనేది. ఈ సెకండ్ మోడ్ వచ్చి పెడల్ అసిస్ట్ మోడ్. ఈ పెడల్ అసిస్ట్ మోడ్ అనేది 5 లెవెల్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ప్లస్ ఆప్షన్ మనం ప్రెస్ చేస్తూ ఉంటే ఒక్కొక్క లెవెల్స్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అండ్ మైనస్ ఆప్షన్ ప్రెస్ చేసి ఒక్కొక్క లెవెల్ డిక్రీజ్ అవుతూ ఉంటుంది. ఈ మోడల్లో థర్డ్ మోడ్ అనేది ఒకటి ఉంది, వాకిన్ మోడ్. ఈ వాకిన్ మోడ్ అనేది ఈ మైనస్ ఆప్షన్ని లాంగ్ ప్రెస్ చేసి వాకిన్ మోడ్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఈ వాకింగ్ మోడ్ అనేది ఇప్పుడు ఈ మైనస్ ఆప్షన్ అనేది ప్రెస్ చేసి లాంగ్ ప్రెస్ చేసి పెట్టుకుంటూ ఉంటే మనం నడుచుకొని వెళ్ళే వాళ్ళతో ఈక్వల్గా మనం కూడా ఇలానే ట్రావెల్ చేయొచ్చు వితౌట్ ఎనీ యాక్సలరేషన్. ఈ మోడల్లో ఉన్న ఫోర్త్ మోడ్ వచ్చి క్రూజ్ మోడ్. ఈ క్రూజ్ మోడ్ అనేది స్పీడ్ లాక్ చేయడానికి యూజ్ అవుతుంది. ఈ యాక్సిలరేటర్ అనేది సర్టెన్ స్పీడ్లో మనం మెయింటైన్ చేస్తూ ఉంటే మనకి స్పీడ్ అనేది లాక్ అవుతుంది. ఇప్పుడు మీరు చూసినట్టయితే క్రూజ్ మోడ్ అనేది యాక్టివేట్ అయింది. సో ఇప్పుడు నేను థ్రాటిల్ ఇవ్వకపోయినా కానీ మనకి టైర్ అనేది మూమెంట్ ఉంటూనే ఉంటుంది. మోడల్లో మనకి సెన్సార్ బ్రేక్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ బ్రేక్స్ మనం ప్రెస్ చేసుకునేసి మనం యాక్సిలరేట్ ఇచ్చినా కానీ మనకి టైర్ అనేది మూమెంట్ ఉండదు. వెనెవర్ మనం బ్రేక్స్ రిలీజ్ చేసిన తర్వాత యాక్సిలరేటర్ ఇస్తే టైర్ మూమెంట్ అనేది ఉంటుంది. ఈ మోడల్లో మనకి లైట్ అండ్ హార్న్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ లైట్, ఇది ఫ్యాట్ బైక్ మోడల్ కాబట్టి టైర్ సైజ్ అనేది చాలా పెద్దదిగా ఉంటుంది, 26x4.0. ఈ మోడల్లో మనకి డిటాచబుల్ బ్యాటరీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. మనం ఈ కీ అనేది లైట్గా ప్రెస్ చేసి బ్యాటరీ అనేది డిటాచ్ అయిపోతుంది. ఈ బ్యాటరీ మనం ఇంటికి తీసుకెళ్ళి ఛార్జింగ్ అవన్నీ పెట్టుకునేసి మళ్ళీ తీసుకొని వచ్చి ఇలానే పెట్టి లాక్ చేస్తే మనకి బ్యాటరీ అనేది లాక్ అయిపోతుంది. ఈ కీ రిలీజ్ చేస్తే ఈ బ్యాటరీ అనేది మనం ఇంకా తీయలేము. మనకి బ్యాటరీ వర్క్ చేస్తుందో లేదో అనేసి ఈ బటన్ ప్రెస్ చేసుకొని తెలుసుకోవచ్చు. ఈ న్యూ మోడల్లో మనకి 21 గేర్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్ 3 గేర్స్ అండ్ బ్యాక్ 7 గేర్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఓవరాల్గా చూసుకున్నట్టయితే మనకి డ్యూయల్ డిస్క్ బ్రేక్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు విత్ 21 గేర్స్ అండ్ విత్ అడ్జస్టబుల్ స్టెమ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీనివల్ల హైట్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ అనేది చేసుకోవచ్చు. ఈ మోడల్లో మనకి ప్రీమియం సీట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. 120 kgs పర్సన్ దీంట్లో కూర్చున్నా కానీ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఈ మోడల్లో మనకి 350 వాట్స్ హబ్ మోటార్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ మోడల్లో మనకి ఇన్బిల్ట్ కంట్రోలర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో వర్షం పడినా కానీ మనకి ఇది తడిచినా కానీ ఏం అవ్వదు, వాటర్ రెసిస్టెంట్. ఈ మోడల్లో మనకి 120 mm సస్పెన్షన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు.
రైడ్ అయితే చాలా స్మూత్గా ఉంది, పికప్ కూడా సూపర్గా ఉంది.